నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము సోషియాలజీలో సోషలాజికల్ థియరీలు అంటే సామాజిక సిద్ధాంతాలు పుస్తకంలో క్లాస్ మరియు క్లాస్ స్ట్రగుల్ అనే పాఠాన్ని మనం తెలుసుకుంటున్నాము. క్లాస్ అండ్ క్లాస్ పోరాటము అనేది చాలా ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ మార్క్సిజంలో. అంటే కార్ల్ మార్క్స్ ఏదైతే ప్రపంచ మేధావైనటువంటి కార్ల్ మార్క్స్ చాలా సిద్ధాంతాలు చెప్పాడు. అందులో వర్గ పోరాటం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు వర్గ పోరాటం అనేది, ఎందుకు అసలు సమాజం అనేది ఎట్లా ఉద్భవించింది, వర్గపోరు అంటే ఏంటి, అసలు వర్గం అంటే ఏంటి అనే విషయాల గురించి మనం ఈ రోజు పాఠంలో తెలుసుకుంటాము. దాంతోపాటుగా మీరు చాలా కవితలు వినే ఉంటారు. ఈరోజు మనం శ్రీశ్రీ గారి ఒక కవితతోటి మనం ఈ పాఠాన్ని మొదలు పెడతాము. ఆయన అంటే వర్గపోరు అంటే ఏంటో మీకు అర్థం కావడానికి చెప్పడానికి శ్రీశ్రీ కవిత అయితే మీకు కరెక్ట్గా అర్థమవుతుందనే విషయం కాబట్టి నేను శ్రీశ్రీ గారి కవితతోటి ఈరోజు మనము ఈ యొక్క పాఠాన్ని మనం మొదలు పెడతాము. ఆయన ఒక కవితలో ఏం రాశాడు అంటే, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. ఒక గ్రూప్ ఉండేది. క్లాస్ అంటే అసలు అర్థం ఏంటి అంటే ఆర్మీ అని అర్థం. ఒక ఆర్మీ అనే ఒక గ్రూప్ ఉండేది. ఆయన ఈ యొక్క సెర్వెలెస్ యొక్క రాజ్యంలో ఆర్మీ అనే ఒక గ్రూప్ ఉండేది. అట్లా క్లాస్ అనే పదం మొదలైంది. ఆయన రాజ్యంలో ఐదు భాగాలకు విభజించబడ్డారు. వాళ్ళు సంపద ద్వారా, వాళ్ళకుండే ఇన్కమ్ ద్వారా, వాళ్ళకుండే పరిస్థితులను బట్టి 5 వర్గాలుగా గ్రీకు దేశంలో సర్వేలెస్ అనే రాజులో ఆ దేశ ప్రజల్ని 5 వర్గాలుగా వర్గీకరించారు. అక్కడి నుంచి క్లాస్ అనే పదం మనకు గుర్తుకొచ్చింది. మనం అక్కడి నుంచి గ్రీకు చరిత్ర నుంచి, అంటే వర్గము అనే పదము గ్రీకు చరిత్ర నుంచి చూసుకుంటే 21వ శతాబ్దం వరకు, అంటే కొన్ని వేల సంవత్సరాల వరకు ఈ వర్గం అనే పదము మనకు అట్లా ఇప్పటికి 21వ శతాబ్దంలో కూడా మనకు వర్గం అనేది కార్మిక వర్గం అంటాం, మనం కర్షక వర్గము అని అంటాం. లేకుంటే ఇంకా నాన్ టీచింగ్ ఎంప్లాయీస్, అంటే ఇది ఒక్కొక్క వర్గం అని చెప్తాం. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అని చెప్తాం, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అని చెప్తాం. ఆ తర్వాత ఈ యొక్క వర్గం అనేది రావడం అనేది జరుగుతుంది. అసలు ఇంకోటి ఏంటి అంటే, కార్ల్ మార్క్స్ ప్రకారము క్లాస్ ఈజ్ ఏ ఫీచర్ ఆఫ్ క్యాపిటలిస్ట్ సొసైటీ అన్నాడు ఆయన. అంటే ఏంటి అంటే, పెట్టుబడిదారి ఉత్పత్తి విధానం యొక్క ప్రముఖమైన లక్షణం ఏంటి అంటే వర్గం. మరోసారి చెప్తున్నాను, క్లాస్ ఈజ్ ఏ ఫీచర్ ఆఫ్ క్యాపిటలిస్ట్ సొసైటీ అన్నాడు కార్ల్ మార్క్స్. అంటే ఏంటి అంటే, వర్గము అనేది ఈ యొక్క పెట్టుబడిదారి విధానం యొక్క ఒక రూపము అనేది మనకు ఒక ప్రధానమైనటువంటి లక్షణం అనేది మనకు కార్ల్ మార్క్స్ చెప్తా ఉన్నాడు. అయితే ఈ వర్గం అనేది ఏ రకంగా అభివృద్ధి చెందింది అనేది మనం ఈ యొక్క పాఠం తెలుసుకుంటాం. ఈ యొక్క పాఠం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే, తరగతి భావం నిర్వహించడం. అసలు తరగతి అంటే ఏంటి, ఈ తరగతి అనేది ఎట్లా పుట్టింది అనేది మనం తెలుసుకోవడం మొదటిది. రెండోది, తరగతి నిర్మాణం కోసం వివిధ ప్రమాణాలను పాటించడం. అంటే దేన్ని బట్టి మనం దాన్ని తరగతి వచ్చా, మనం క్లాస్ అనొచ్చా, అంటే ఇది మనం ఎట్లా దాన్ని వర్గీకరించాలనేది కూడా మనం చాలా శాస్త్రీయ పరంగా మనం చూడాలి. మూడోది, వర్గ వైరుధ్యము లేదా ఉత్పత్తి విధానంలో మార్పు కారణంగా మరే సమాజ చరిత్రలో పాల్గొని వివిధ దశలను గుర్తించడం. అంటే ఈ వర్గ పోరాటం వల్ల ఎట్లా సమాజం మారుకుంటూ వచ్చిందనేది కూడా మనము ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. దాంతో పాటుగా సామాజిక విప్లవాలు, అంటే ఈ యొక్క సోషల్ రెవల్యూషన్స్ అనేటివి ఈ పోరాటాల వల్ల ఎట్లా సామాజిక మార్పులు వస్తాయనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. అదేవిధంగా కార్ల్ మార్క్స్ చర్చించినటువంటి పరాయీకరణ భావం కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. మీ అందరికీ తెలుసు, వర్గపోరులు అనేది లేకపోతే సమాజం అనేది అభివృద్ధి చెందదు. అయితే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఎన్ కైండ్ ఆఫ్ కంబూస్ట్ టు ది చేంజ్ అని చెప్పిన మొట్టమొదటి శాస్త్రవేత్త, బాగా ఎక్కువ చెప్పినటువంటి శాస్త్రవేత్త కార్ల్ మార్క్స్ అని చెప్పవచ్చు. అంటే ఈ యొక్క ఏదైతే మనము వైరుధ్యాలు అనేటివి, కాన్ఫ్లిక్ట్స్ అనేటివి, అవి సమాజానికి పురోగమనానికి ఉపయోగపడతాయని చెప్పిన వ్యక్తులలో కార్ల్ మార్క్స్ మొదటివాడు కాదు. సెయింట్ సైమన్ మరియు ఇంకా ఆయన కంటే ముందు కూడా ఎక్కువ చెప్పారు. ఏమని, ఈ యొక్క వర్గ వైరుధ్యాలు అనేటివే సమాజానికి ముందుకు తీసుకెళ్తాయని చెప్తారు. ఇప్పుడు ఇంట్లో కూడా మనం చాలా చిన్న సామెత చెప్తాను మీకు. అంది అమ్మాయిన అడిగంటే అన్నం పెట్టదు అని చెప్తారు. అంటే అర్థం ఏంటంటే మనం అడగకుంటే, మనం చెప్పకపోతే, మనం మాట్లాడకపోతే, మనం రాయకపోతే మొత్తం వర్గపోరు ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. వర్గపోరు అనేది పెద్ద ఎత్తున చెప్తున్నాను మీకు. చిన్నగా అర్థం చేసుకోవడానికి అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అనేది మనకు చాలా సాదాసీదగా అందరు ప్రజలు మాట్లాడుకునే భాషలో చెప్తున్నాను. అంటే ఈ రకంగా, అంటే పోరాటం అనేది
చాలా ముఖ్యమనేది ఇక్కడ అర్థమవుతుంది. అయితే పోరాటం ఎవరి మధ్యలో ఉంటుంది ఈ పోరాటం? ఎవరెవరు చేస్తారు ఈ పోరాటం? పోరాటం ఎందుకు వస్తుంది? అసలు ఈ యొక్క తరగతులు ఏంటి అనే దానికి మొత్తం ఈ యొక్క చరిత్ర మొత్తం ఈ వర్గపూర్వానికి శ్రీశ్రీని ఎందుకు చెప్పాడు, ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎందుకు, ఇప్పుడు ఆ చల్లని సముద్ర గర్భం పాఠంలో కూడా దాశరథి ఈ భూగోళం పుట్టుక కోసం జరిగిన పరిణామాలు ఎన్నో అని రాశాడు. అంటే అది మార్క్సిస్ట్ భావనతో రాశాడు. అది ఒక వర్గ భావనతోటి ఆ పాఠం రాయడం అనేది జరిగింది. అనార్థులు ఉండని ఆనవలోకం ఎప్పుడు అన్నాడు. అంటే ఆకలితోటి లేకుండా ఒక నూతన సమాజం నేను ఎప్పుడు చూడగలుగుతానని దాశరథి తన పాటలో చెప్పడం అనేది జరిగింది. ఇది వర్గ వైవిధ్యము అంటే ఈ రకంగా ఉంటుంది. అంటే రాజులు, ఉన్నవాళ్ళు, పెట్టుబడిదారులు, భూస్వాములు, ఇట్లా పెత్తందారి వ్యవస్థ ఒకవైపు ఉంటే ఇంకొక వైపు కార్మికులు, స్త్రీలు, పిల్లలు, కర్షకులు, కూలి చేసుకునే వాళ్ళు, బిచ్చగానులు, చాలా వీటి ఇంకో పక్క ఈ వర్గం ఉంటుంది. ఈ రెండు వర్గాల మధ్య జరిగే పోరే మనకు క్లాస్ పోరాటం, వర్గ వైరుధ్యం అనేది మనం చాలా మంది అనుకుంటారు అంటే మనకు రాజులు ఉండేవాళ్ళు, రాణులు ఉండేవాళ్ళు, అదంతా ఒక వర్గం అండి. వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ కులపోడైనా, ఎవరైనా కానీ అదొక వర్గం. రాజులు అనేవాళ్ళు ఒక వర్గం. మిగతా మధ్యతరగతి వాళ్ళు, కూలీలు, కొన్ని కోట్ల మంది వ్యవసాయదారులు ఉంటారు, కొన్ని కోట్ల మంది కార్మికులు ఉంటారు. వీళ్ళందరూ ఇంకొక వర్గం. మనం ఏ రోజైతే ఇప్పుడు దూర్జటి రాశాడు ఏమని, రాజులు మద్దులు వారి సేవలు నరకప్రాయంబు అని. దూర్జటి ఏం రాశాడు? రాజులు మద్దులు వారి సేవలు నరకప్రాయంబు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే రాజులు అనే వాళ్ళు మత్తుగా ఉంటారు ఎప్పటికీ. ఇక వాళ్ళకి సేవలు చేయడం అనేది ఒక నరకప్రాయం, దానికంటే చావు బెటర్ అని దూర్జటి చెప్పాడు. దాంట్లో కూడా ఒక వర్గ విశ్లేషణ ఉంది. అంటే మనం ఏదైనా పని చేస్తే మనం జనాల గురించి చేయాలి, ప్రజల గురించి చేయాలి తప్ప రాజులకు చేయకూడదని దూర్జటి లాంటి కవులు చెప్పారు, శ్రీశ్రీ లాంటి వాళ్ళు చెప్పారు, ఆధునికంగా ఎంతో మంది చెప్పారు. 20వ శతాబ్దంలో చాలా మంది కమ్యూనిస్టు మార్క్సిస్టు రచయితలు కూడా వర్గ పోరును వాళ్ళు చెప్తా ఉన్నారు. నక్సలైట్లు కూడా ఈ యొక్క వర్గ పోరును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పోరాటం అడవులలో ఇప్పుడు ప్రతి ఓడు సిటీలో బతకాలి, లేకపోతే మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, లేకుంటే మంచి కార్లో తిరగాలి, విమానాలు ఎక్కాలి, ఎవరికి మాత్రం ఉండదు. కానీ ఎందుకు కొంతమంది మాత్రమే అడవులు పట్టుకొని, గన్నులు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? మావోయిస్టులు కదా ఎందుకు మారారు? ఎందుకు కమ్యూనిస్ట్ సమాజం కోరుకుంటున్నారు? మావోయిస్టులు ఏం కోరుకుంటున్నారు? అసలు వాళ్ళ సిద్ధాంతం ఏంటి? వాళ్ళ సిద్ధాంతం ఏంటి అంటే భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వడం, ఆ తర్వాత గిరిజనుల మీద, దళితుల మీద, మత మైనార్టీల మీద జరుగుతున్నటువంటి హింస ఆపడం, ఇట్లాంటివన్నీ ఏదైతే ఈ పెట్టుబడిదారి సమాజం ఈ యొక్క కార్మికులు వాళ్ళ మీద చేస్తున్నటువంటి వాటిని అది వ్యతిరేకిస్తుంది. అంటే అది వర్గపోరు. వాళ్ళు ఈ ప్రజాస్వామ్య పోరాటం అనేది ఒక తప్పుడు పోరాటం. అది ఒక కమ్యూనిస్ట్ ఉన్నాడంటే పార్లమెంట్ ను ఒక పందుల సమూహంగా చెప్పాడు ఆయన. అంటే అది అసెంబ్లీ కూడా. అంటే అంత ఘోరంగా పెట్టుబడిదారులు, బూర్జువాలు వీళ్ళందరూ కలిసి పార్లమెంట్లలో, అసెంబ్లీలో ఉండి అక్కడ మన బీడీ వ్యాపారం, అది ఆకులు వ్యాపారం చేస్తారు. వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడుతున్నారు? మావోయిస్టులు మాట్లాడుతున్నారు. లేకుంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఈ యొక్క నందిగ్రామ్, సింగూర్లలో ఈ టాటా కంపెనీకి ఇస్తున్నటువంటి కంపెనీ కార్లు, భూముల్ని అక్కడ సిపిఎం గవర్నమెంట్ ఇస్తే వాళ్ళని వ్యతిరేకిస్తూ రైతులు చనిపోయారు. దానికి మద్దతుగా మావోయిస్ట్ సపోర్ట్ చేశారు, ఇప్పుడున్న ప్రభుత్వం సపోర్ట్ చేసింది. అంటే కొన్ని బూర్జువా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ యొక్క వర్గ పోరును పక్కకు తోవడం వల్లనే అవి ఈ రోజు లేదు, పవర్లో లేకుండా పోతున్నాయి. అంటే నేను ఒక పార్టీ చెప్పడం కాదు, కానీ వర్గ పోరు అనేది ఎంత సంక్లిష్టంగా ఉంటుంది అంటే మళ్ళీ కమ్యూనిస్టులలోనే ఈ వర్గ పోరాటం నమ్మిన వ్యక్తులలోనే మళ్ళీ విభేదాలు ఉంటాయి. అయితే మావో ఒక విషయం చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే 100 పూలు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించుకోలేను. అంటే వైరుధ్యాలు అనేటివి ఉండాలి. ఎంత ఎక్కువ వైరుధ్యం ఉంటే అంత మీకు ఎక్కువ చర్చ జరుగుతుంది. మీకు వర్గ పోరు, వర్గం మీద స్పష్టత ఏర్పడుతుంది అనేది మావో యొక్క విధానం అన్నట్టు. ఆయన ఏమంటే గన్ పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ది బ్యాక్ ఆఫ్ ది గన్ అంటారు. అంటే మీకు ఎవడు కూడా, ఏ వ్యక్తి కూడా మనం చెప్తే, గాంధీ గారు చెప్పినట్టు మనం అహింసా సిద్ధాంతం ద్వారా పోతే, లేకపోతే ఇంకిట్లా పోతే, లేకపోతే మౌనంగా మనం కూర్చొని చేస్తే పనులు కావాలనేటి కమ్యూనిస్ట్ పార్టీలు నమ్ముతాయి. వాళ్ళు మనము ఖతం కరు అని చాలు మహేందర్ చెప్పాడు, సిపిఎం మావోయిస్ట్ పార్టీ దాని యొక్క వ్యవస్థాపకుడు. అదేవిధంగా వర్గపోరు నమ్మే వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే, మావోయిజం నమ్మే వాళ్ళు ఏం చెప్తారు అంటే
అసలు పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ది బ్యారల్ ఆఫ్ ది గన్ అంటారు. అంటే ఒక ఒక వ్యక్తి ఎవడు చెప్తే మాట వినడు. ఊర్లో ఒక మనిషికి 100 ఎకరాలు అనుకోండి, వాడు ఏమనుకుంటాడు అంటే దాన్ని పర్పెచువేట్ దాన్ని తన కొడుకులకు మనవాళ్ళకి ఇవ్వాలనుకుంటాడు. అంతేగాని పేద ప్రజలకు పంచాలని ఎవడు అనుకోడు. ఇప్పుడు పుచ్చంపల్లి సుందరయ్య లాంటి కొంచెం తక్కువ మంది ఉంటారు. ఆయన నిజమైన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్మాడు. ఆయనకున్న భూముల్ని వేరే వాళ్ళకి పంచాడు. ఆయనకున్న రెడ్డి అనే ఒక పదాన్ని తీసేసి ఆయన ఆయన కొంతవరకు సమాజానికి పనిచేశాడని చెప్పొచ్చు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే వర్గము, వర్గపోరు, వర్గ వైరుధ్యము అనేది ఎంత బలంగా ఉంటుంది, ఎంత లోపలగా ఉంటుంది, అసలు కార్ల్ మార్క్స్ వర్గాన్ని ఎట్లా చెప్పాడు అనేది కూడా మనము ఈరోజు మనం ఈ యొక్క పాఠం తెలుసుకుంటాం. దాంతో పాటుగా మరి వర్గపోరు కాకుండా మనిషిగా బతకాలి, ఇప్పుడు అందరికి సమాన వేతనాలు రావాలి, గౌరవంగా బతకాలి, ఇట్లాంటివన్నీ కూడా కావాలి అంటే ఏం కావాలి అంటే సమసమాజము, కమ్యూనిజం ఎలా వస్తుంది అనేది కూడా మనం ఈ రోజు పాఠంలో తెలుసుకుంటాం. పరిచయం. ఈ యూనిట్ లో మనము కార్ల్ మార్క్స్ ఉపయోగించిన తరగతి యొక్క ముఖ్య భావనను వివరిస్తుంది. అంటే క్లాస్ అంటే ఏంటి, అసలు అంటే తరగతి అంటే ఏంటి అనేది కూడా మనము ఈ రోజు యొక్క పాఠం అనేది చాలా ప్రధానంగా మాట్లాడుకుంటుంది. అదేవిధంగా దాని యొక్క ప్రమాణాలను మనం ఏ విధంగా అధ్యయనం చేస్తాము. సమాజ అభివృద్ధి చరిత్రపై ఈ వర్గ వైరుధ్యాల ప్రభావాన్ని అర్థం చేసుకుంటాము. నేనేం చెప్పాను, ఏదైతే ఈ యొక్క వర్గ వైరుధ్యం లేకుండా సమాజం అనేది అభివృద్ధి చెందదు అనేది సెయింట్ సైమన్, కార్ల్ మార్క్స్ చెప్పారు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే మనకెందుకురా గొడవలు, మనం ఏం చేయకూడదు అంటే, గొడవలు అంటే కావాలని కాదు, న్యాయమైనటువంటి డిమాండ్లకి, న్యాయమైనటువంటి హక్కుల గురించి పోరాడడం అనేది చాలా చాలా ముఖ్యం. అసలు ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది లేకపోతే సమాజం అనేది అది ముందుకు సాగదు అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే కాన్ఫ్లిక్ట్ ఈజ్ అనే కంబూషన్, ఒక పెట్రోల్ లాంటిది అనుకోండి. ఇక మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈరోజు స్త్రీవాదులు, దళితులు, మైనారిటీలు, గిరిజనులు, ఇప్పుడు మన మణిపూర్ కాలిపోతుంది. మణిపూర్ కాలిపోతుంటే నేను ఒక ఇంగ్లీష్ పోయం రాశాను. ఏమనంటే మిడివలిజం ఇన్ రీమేకింగ్ అని. One strips, one groups, one rapes. Medievalism in remaking. You are no more equal. A day is not far away that you are not even a human being. నువ్వు ఒకరోజు మనిషివి కూడా కాకుండా పోతున్నావు. ఈరోజు నీ మీద అత్యాచారాలు జరుగుతున్నాయని, మణిపూర్ స్త్రీల మీద జరుగుతున్న హింసలను నేను వ్యతిరేకిస్తూ ఒక కవిత రాశాను. అంటే దీని అర్థం ఏంటి అంటే ఒక వర్గము ఇంకో వర్గం మీద అక్కడ దాడి చేస్తుంది, అక్కడ వర్గపోరు జరుగుతుంది. అది మైతేసి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వేరే కూకీస్ కావచ్చు. మైతేస్ అనే ఒక వర్గం ఈరోజు కూకీస్ మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. అంటే ఒక ప్లెయిన్ ఏరియాలో ఉన్నటువంటి ఒక వర్గము ఒక అడవులలో ఉన్నటువంటి ఒక వర్గం మీద అది దాడి చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ వర్గపూర్వం అనేది జరుగుతుంది. వీళ్ళు ఏమంటున్నారు, మాకు రిజర్వేషన్ కోర్టు ఏం చెప్పింది, మీకు మీ మైతేస్ కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు అని కోర్టు చెప్పింది. కూకీస్ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇవ్వచ్చు అన్నది కానీ ఎందుకు ఇవ్వాలి అనేది ఆ కోర్టు అనేది అసలు దాంట్లో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కోర్టులోకి అసలు అది కోర్టు ఆ సలహా ఇవ్వకపోతే బాగుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఇట్లా వర్గపోరు అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అది ఈ రోజు మనకు మండుతున్నటువంటి మణిపూరే కానివ్వండి, లేకుంటే హైదరాబాదే కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ప్రపంచంలో న్యూయార్క్ సిటీ కావాలి, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు అమెరికాలో మీ అందరికీ తెలుసు, హాలీవుడ్ లో స్క్రిప్ట్ రైటర్స్, పోయిట్స్ అందరూ స్ట్రైక్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు హాలీవుడ్ సినిమాలలో దాన్ని రాసేవాడు ఎవడో ఉంటాడు కదా, రైటర్. ఆ రైటర్కి మాత్రం డబ్బులు ఇవ్వట్లేదు. ఆ పాటలు రాసే వాళ్ళకి కానీ, ఆ స్క్రిప్ట్ రాసే వాళ్ళకి కానీ డబ్బులు ఇవ్వట్లేదని ఈరోజు వాళ్ళంతా స్ట్రైక్ చేస్తున్నారు. అంటే వర్గ పోరాటం అనేది మీకు హాలీవుడ్ లో కానీ మొదలు పెట్టుకుంటే మణిపూర్ కానివ్వండి, మణిపూర్ అనేది ఒక గిరిజన, ఒక ఎక్కడనో ఒక వేరే విసిరిపోయబడే భారతదేశంలో ఒక భాగం అయితే, హాలీవుడ్ లో కూడా ఈ యొక్క వర్గపోరు అనేది జరుగుతుంది. మా ఫ్రెండ్స్ ఊరికే చెప్తా ఉంటారు, హాలీవుడ్ వాళ్ళు స్క్రిప్ట్ రైటర్స్ అంతా ఇప్పుడు వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. మన తెలుగు పరిశ్రమలో కూడా కనుక మనం చూసుకుంటే చాలా వరకు ఫైటర్స్ అసోసియేషన్ కానివ్వండి, రైటర్స్ అసోసియేషన్ కానివ్వండి, ఫైనాన్సియర్స్ అసోసియేషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకైనా అన్యాయం జరిగితే ఎప్పటికప్పుడు ఘర్షణలు దిగుతూ ఉంటారు. హీరోల రెమ్యూనరేషన్ విషయం కానివ్వండి, మ్యూజిక్ రైట్సే కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. అంటే వర్గపోరు అనేది ప్రతి దగ్గర కూడా మీరు క్షణము ప్రతి శ్వాసలో కూడా ఇది ఉంది. కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడు అంటే అంతిమంగా ఈ యొక్క వర్గపోరులో ఈ యొక్క ప్రాలిటరేట్ అంటే ఈ యొక్క
వర్కింగ్ క్లాస్ అనే వాళ్ళు గెలవాలి, గెలిచి దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అని చెప్తాడు ఆయన. ఈ సంఘర్షణ అనేది ఈ యొక్క బూర్జువాలకి మరియు పేదలకు జరిగే సంఘర్షణలో పేదవాళ్ళు గెలిచి తీరాలని చెప్తాడు. ఎట్లా అంటే డిక్టేటర్షిప్ ఆఫ్ ది ప్రాలిటరేట్ కావాలని ఆయన చెప్తాడు. అంటే ఒక కార్మిక నియంతృత్వాన్ని కోరుకున్నాడు కార్ల్ మార్క్స్. ఎందుకు కార్మిక నియంతృత్వాన్ని కోరుకున్నాడు అంటే పెట్టుబడిదారి విధానంలో ప్రాఫిటీరింగ్ అంటే నీకు లాభాపేక్ష అంటే ఎట్లా అంటే వాడు ఊర్లో ఉన్నప్పుడు మీరందరూ చూడండి, హైదరాబాద్ లో కానీ దేశంలో కానీ వాడు ఎక్కడో ఊర్లో పుడతాడు. ఊర్లో పుట్టిన తర్వాత వాడు ఉద్యోగాలతో ఆగిపోడు, దాంతో వాడు కరప్షన్ చేస్తూ ఉంటాడు, మినిస్టర్ అవుతాడు, డబ్బులు సంపాదిస్తాడు, పరిశ్రమలు పెడతాడు. అంటే వాని యొక్క లాభాపేక్షకి ఒక అంతులేని లాభాపేక్ష ద్వారా ఈరోజు ఈ పెట్టుబడిదారి విధానం నడుస్తుంది. అంటే ఈ యొక్క అంతులేని ఈ యొక్క లాభం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వాడు ఒక రోజు కూలికి పోతే 200 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా ఏంటి, ఒక వారం రోజుల తర్వాత నువ్వు నాట్లు వేయబోతున్నావు, వడ్డు చెక్కబోతున్నావు, ఊళ్ళలో ఇప్పుడు గడ్డి మన కలుపు తీయబోతే 200 ఇస్తారు. అది కూడా ఎప్పుడు ఇస్తారు? ఎప్పటి ఇయ్యారు ఒక్కొక్కసారి, అది ఒక వారం రోజుల తర్వాత ఇస్తారు. మరి అట్లాంటిది ఒక 200 రూపాయలు ఒక దీక్ష కుంటలో కొడితే నువ్వు ఆ సిటీలో ఒక్కొక్క లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది ఏంటంటే అది ఏం లేదు, అది దోపిడీ అని చెప్పొచ్చు. అంటే ఈ యొక్క వర్కర్స్ ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే సంఘర్షణ అనేది ఉంటుంది. ఈ సంఘర్షణ అనే పెట్టుబడిదారి విధానంలో నీకు దోపిడీ ఎక్కువ కావడం వల్ల నీకు వర్గ సంఘర్షణ కూడా ఎక్కువైతుంది. మీరు ప్రతిరోజు చూడండి, ఇప్పుడు అమెరికాలో చూడండి, బియ్యం దొరకట్లేదని అందరూ స్టోర్ల దగ్గర పోయి కూర్చున్నారు. అది బియ్యం అక్కడ దొరకట్లేదని, మన భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ కావట్లేదు కాబట్టి బియ్యం దొరకట్లేదని అందరూ, అదొక సంఘర్షణ అని చెప్పొచ్చు. అంటే ఈ రకంగా నీకు సంఘర్షణ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, సమస్త మానవ జాతి చరిత్ర మొత్తం పరపీడన పరాయణత్వం అని చెప్పినటువంటి మార్క్స్, మనకు శ్రీశ్రీ గారి మాటలు అక్షరాల ఒక రకంగా సత్యం. మనం చైనా తీసుకున్నా, అమెరికా తీసుకున్నా, లండన్ తీసుకున్నా, భారతదేశం తీసుకున్నా, మణిపూర్ తీసుకున్నా, బర్మా తీసుకున్నా, జపాన్ తీసుకున్నా, జపాన్లో కూడా ఎట్లా ఉంటుందంటే అక్కడ కూడా వాళ్ళ పోరాటం తీరు ఎట్లా ఉంటుందంటే పోరాట స్వభావాలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. వాళ్ళు మన పరిశ్రమ యొక్క పెట్టుబడిదారుని వ్యతిరేకంగా ఎట్లా చేస్తారంటే పోరాటం 1 గంట ఎక్కువ పని చేస్తారు. భారతదేశం లాంటి దేశాలలో ఏంటంటే మనకు లాక్అవుట్ చేయడము, లేకుంటే స్ట్రైక్ చేయడము, ఇవన్నీ మనకు చేస్తూ ఉంటారు. లేకుంటే ర్యాలీలు చేయడము, పాటలు రాయడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఈ రకంగా ఈ వర్గపోరు అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. క్లాస్ స్ట్రక్చర్, క్లాస్ అనే పదం లాటిన్ పదం క్లాసిక్ నుండి ఉద్భవించింది. అంటే మనకు క్లాస్ అనే పదం ఎట్లా వచ్చింది అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. క్లాస్ అనే పదము క్లాసిక్ నుండి ఉద్భవించింది. ఇది ప్రజల విభజన అయిన ఆయుధాలు అనే పిలువబడే ఒక సమూహాన్ని సూచిస్తుందండి. యాక్చువల్ క్లాస్ అనేది మొట్టమొదటిసారిగా రోమన్ పరిపాలనలో గ్రీకు రోమన్ రాజు సర్వియస్ థిలియస్ అనే రాజు పాలనలో రోమన్ సమాజంలో క్లాస్ అనే ఒక సమూహం ఉండేది. అక్కడ నుండి ఈ యొక్క క్లాస్ అనే పదం మనకు పుట్టిందని చెప్పొచ్చు. క్లాస్ అనేది 5 తరగతులుగా ఆర్డర్గా వివరించబడింది. తదనంతరం మానవ సమాజం విభజించబడిన పెద్ద సమూహాలకు ప్రపంచ తరగతిగా అది గుర్తించబడింది. దీన్ని తర్వాత మనకు క్లాస్ అంటే వర్కింగ్ క్లాస్ అని ఆ తర్వాత అన్ని మనకు రావడం జరిగింది. మార్క్స్ యొక్క సామాజిక శాస్త్రం వాస్తవానికి వర్గపోరుకు సంబంధించినది. అసలు సోషియాలజీ ఫర్ మార్క్స్ అంటే సోషల్ కాన్ఫ్లిక్ట్. అంటే కార్ల్ మార్క్స్ సమాజం అంటే అది వర్గ వైరుధ్యమే. కార్ల్ మార్క్స్ కి సమాజ శాస్త్రం అంటే అది వర్గ పోరాట చరిత్రనే సామాజిక శాస్త్ర చరిత్ర. ఇప్పుడు సామాజిక శాస్త్రం చదవడం అంటేనే వర్గ పోరాటం చదవడం. ఇది మనకు కార్ల్ మార్క్స్ సోషియాలజీ అంటేనే ఆయన వర్గ పోరుని క్లాస్ ఎట్లా గొడవ చేసుకున్నది అనేది తెలుసుకోవడమే ఈ యొక్క కార్ల్ మార్క్స్ యొక్క సామాజిక శాస్త్రం మనకు అర్థం అవుతుంది. దీని అర్థం మార్క్సియన్ తత్వ శాస్త్రం మరియు ఆలోచనను మెచ్చుకోవడానికి మార్క్సియన్ గతితార్కిక భావం అర్థం చేసుకోవాలి. అంటే గతితార్కిక భౌతికవాదం అంటే డైలెక్టికల్ మెటీరియలిజం అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మార్క్స్ రచనలంతటా సామాజిక తరగతి అనే పదాన్ని ఉపయోగించాడు. సోషల్ క్లాస్ అనే పదాన్ని ఆయన ఉపయోగించాడు. కానీ దాన్ని విచ్ఛిన్న రూపంలో మాత్రమే వివరించాడు. తరగతి నిర్మాణం యొక్క భావనపై అత్యంత స్పష్టమైన అతని ప్రసిద్ధ రచన క్యాపిటల్లో 3వ సంపుటిలో చూడవచ్చు. సామాజిక తరగతులనే ఒక హెడ్లైన్ లో ఆయన తరగతులను 3 రకాలుగా చెప్పాడు. అదేంటి అంటే సాధారణ శ్రామికులు అంటే శ్రమ నమ్ముకునేవారు. ఇప్పుడు రిక్షా పిల్లలు అండి, ఇప్పుడు నేను క్లాస్కి వస్తున్నాను,
క్లాస్కి వస్తుంటే లేట్ అయింది, ఆర్టీసీ బస్సు రాలేదనుకోండి, నాకు ఒక ఆటో కావాలనుకోండి, ఆ ఆటోని నేను తీసుకొని ఇక్కడ రావడం అంటే ఒక ఆటో డ్రైవర్ తన శ్రమను అమ్మి నన్ను ఇక్కడికి అమ్ముకుంటున్నాడు. అది సాధారణ శ్రామిక జనం. రెండోది మూలధన యజమానులు అంటే పెట్టుబడిదారు, అంటే ఆటో ఓనర్లు, లేకపోతే మొత్తం ఈ యొక్క పరిశ్రమల ఓనర్లు, లేకుంటే ఈ యొక్క భూమి కలిగిన వాళ్ళు, పెట్టుబడి కలిగిన డబ్బులు. ఈరోజు మీరు ఒక ఆటో కొనాలన్నా ఏది కొనాలన్నా అంత లోన్ల మయమైపోయిందండి. లోన్ అంటే మీకు ఉదాహరణ, అంటే ఈ పెట్టుబడిదారు అనేది ఎట్లా ఉంటుందంటే మీకు ఉదాహరణకు అర్థం కావడం చెప్తున్నాను. సినిమా ఫైనాన్షియర్ దగ్గరికి పోయింది, మీరు ఏదైనా వెహికల్ కొనాలన్నా ఫైనాన్షియర్సే, మీరు కారు కొనుక్కోవాలనుకున్న ఫైనాన్షియర్సే, మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్న ఫైనాన్షియర్సే, మీరు ఏది చదువుకోవాలనుకున్నా కూడా మీకు ఈరోజు ఫైనాన్షియర్స్ అనేది వస్తుంది. అంటే ఫైనాన్షియల్ క్యాపిటలిజం అనేది పూర్తిగా మొత్తం ప్రపంచాన్ని నడుపుతుంది. అంటే ఇది మూలధనం అన్నట్టు. ఇది కార్ల్ మార్క్స్ తన యొక్క డస్ క్యాపిటల్లో సామాజిక తరగతిలో మొదటి వర్గంగా శ్రామికులను గుర్తించాడు. రెండవ వర్గంగా ఈ పెట్టుబడిదారులు మరియు ఫైనాన్స్ క్యాపిటలిస్టులను ఆయన చెప్పాడు. మూడవది ఏంటంటే భూమి మరియు అద్దె. అంటే ఇప్పుడు రెంటల్స్ ఉంటాయి, సిటీలో అద్దె భవనాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఎన్నో బిల్డింగ్ కూడా అద్దె మీద నడుస్తుంది. ఇది వీళ్ళు ప్రతి నెల వీళ్ళు ఈ యజమానికి, ఇంటి యజమానికి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. అంటే ఈ రకంగా మూడు రకాలైనటువంటి తరగతుల్ని కార్ల్ మార్క్స్ తన డస్ క్యాపిటల్లో ఆ యొక్క ఈ సమాజాన్ని వర్గీకరించాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కార్ల్ మార్క్స్ కి క్లాస్ అనేది ఈ యొక్క పెట్టుబడిదారి విధానం యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణాలలో క్లాస్ అనేది ఒకటి అనేది మనం అర్థం చేసుకోవాలి. డస్ క్యాపిటల్ అనేది ఆయన మ్యాగ్నమ్ ఓపస్, అంటే ఆయన చేసినటువంటి రచనలలో అతి కీలకమైనది. మ్యాగ్నమ్ ఓపస్ అంటే తెలుగులో ఎట్లా చెప్పాలో తెలియదు. దాని మ్యాగ్నమ్ ఓపస్ అంటే తన యొక్క జీవితానికి చెప్పాలి అంటే ఇమ్మీడియట్గా చెప్పాలంటే డస్ క్యాపిటల్ చెప్పాలి. ఈ విధంగా సమాజాన్ని మూడు తరగతులుగా కార్ల్ మార్క్స్ గారు విభజించారు. అవి వీళ్ళు ఒకటేమో జీతాలు తీసుకునే కార్మికులు, లేకుంటే రెండోది పెట్టుబడిదారులు మరియు భూస్వాములు. ఈ రకంగా సమాజాన్ని ఆయన మూడు వర్గాలుగా వివరించాడు. తరగతిని నిర్ణయించడానికి ప్రమాణాలు ఏంటి, అసలు మనం ఎట్లా ఒక మనిషిని తరగతి అనొచ్చు. ఇప్పుడు నా పేరు ఉంది, నేను ఒక టెంపరీ ఒక అకాడమిక్ కౌన్సిలర్ని. నన్ను ఏ క్లాస్లో పెట్టాలి? నేను వర్కింగ్ క్లాసా, మిడిల్ క్లాసా, లోయర్ క్లాసా, లేకపోతే హయ్యర్ క్లాసా? అంటే నాకు వచ్చే ఆదాయం ఎంత ఉంటుందంటే ఒక 4,000 నుంచి ఒక 4,000 ఉందనుకోండి ఒక నెలకి. అంటే నేను వర్కింగ్ క్లాస్లోకి వస్తాను. ఒక సాదా సీదా నేను పాఠాలు చెప్పొచ్చు, డాక్టరేట్ కావచ్చు, కానీ నా యొక్క ఆదాయం బట్టి నేను వర్కింగ్ క్లాస్లోకి వస్తాను. అంటే ఆదాయ వనరులను బట్టి ఒక క్లాస్ నిర్ణయించడం జరుగుతుంది. అంటే దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే ద రిలేషన్షిప్ టు ది మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ కాల్డ్ క్లాస్. అంటే మీన్స్, ఇప్పుడు భూమి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రినర్షిప్ కి మానవులు ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు, ఈ యొక్క ఉత్పత్తి కారకాలకి మరియు మనుషులకి మధ్య గల సంబంధాన్ని మనము తరగతి అని చెప్తాం. ఒకవేళ ఉదాహరణకి మీకు చెప్పాలి అంటే ఒక ఊర్లో భూముల వాళ్ళంతా ఒక తరగతి, భూములు లేని వాళ్ళంతా ఒక తరగతి అని చెప్తాను. మీకు సీదా సాదాగా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఊర్లో ఊర్లో ఒక 100 కుటుంబాలు ఉంటాయి. ఆ 100 కుటుంబాలలో 50 కుటుంబాల దగ్గర ఒక 2 ఎకరాలు, ఒక 3 ఎకరాలు, 5 ఎకరాల భూమి ఉంటే మిగతా 50 కుటుంబాల దగ్గర అసలు భూమి లేదనుకోండి. అప్పుడు ఆ ఊరిని మనము 50 కుటుంబాలని ఒక తరగతి గాను, 50 కుటుంబాలని వర్కింగ్ క్లాస్ గాను మనం చెప్పొచ్చు. అంటే ఒకటేమో శ్రమను అమ్ముకునే శ్రమను, అంటే వీళ్ళ పొలాలలో చేసేవాళ్ళు, ఈ యొక్క కార్మికులు, కర్షకులు. ఆ తర్వాత వాళ్ళేమో భూస్వాములు. అంటే తరగతిని ఈ రకంగా 2 రకాలుగా ఆబ్జెక్టివ్ ప్రమాణాలు అంటే మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి, మీకున్నటువంటి భూములు కానీ, మూలధనం కానీ, మీకుండే ఎటువంటి ఆస్తులు కలిగి ఉన్న సంపద వనరులు. మీకు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సంపద వనరుల్లో ఎవరికి, దాన్ని బట్టి ఈ సంపద వనరులు ఎట్లాంటి రేషియోలు కలిగి ఉన్నాడు దాన్ని బట్టి మనం క్లాసులను నిర్ణయిస్తాం. అదేవిధంగా ఆత్మాశ్రమ ప్రమాణాలు. అంటే ఆత్మాశ్రమ అంటే ఇంకా మీరు ఏదో సంస్కృత పదం అనుకునేది, అలా ఏం కాదు. ఆత్మాశ్రమ అంటే కాన్షియస్నెస్ అన్నట్టు. ఒక వ్యక్తికి భూమి ఉండడమో భూమి లేకపోవడమో ఒక ప్రమాణం అయితే తరగతి అనేది మనం నిర్ణయించడానికి. రెండో ప్రమాణం ఏంటంటే కాన్షియస్నెస్ లెవెల్. అంటే
ఒక భూమి ఉన్న వానికి అంత భూమి ఉన్న వాళ్ళం అనే ఒక ఏదైతే ఆలోచన ఉంటుందో, ఇప్పుడు భూమి ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు అనుకోండి, ఒక మీటింగ్ హాల్లో, ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్లోనే ఈ భూమి ఉన్న వాళ్ళంతా వచ్చేసి పెట్టుకుంటే దాన్ని ఏమంటారంటే వాళ్ళకి ఒక ఒక ఆత్మాశ్రమ ప్రమాణం ఉంది, అంటే ఒక సోషల్ కాన్షియస్నెస్ ఉంది, మేమంతా భూమి ఉన్నోళ్ళం. రెండోది, అదే ఊర్లో మన కార్మికులంతా కూలీలంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని, అయ్యా మనం ఏదైతే భూములలో పనిచేస్తున్నామో వాళ్ళ భూములలో మనం పనిచేయకూడదు, ఎందుకంటే మనకి జీతాలు మనకు కూలీలు తక్కువ ఇస్తున్నారని వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటారు. ఈ యొక్క కాన్షియస్ అనేది చాలా ముఖ్యం. అది లేకపోతే మనం తరగతిని పిలవకూడదు. ఏదో ఇప్పుడు భూమి ఉన్నది అనుకోండి, కానీ భూమి ఉన్నదని జాస్తి లేదనుకోండి, వాడు ఏదో అట్లా భూమి నారాయణపడ ఉన్నాను, భూమి ఉంటే 20-10 ఎకరాలు ఉంటే ఎవడోడు చేసుకుంటాడని ఇచ్చాడు అనుకుందాం దాన్ని. ఇప్పుడు నారాయణ దుర్మార్గుడు ఎవడో ఉన్నాను, వాడు అట్లే ఉంచుకొని పూజలకు అసలు ఏమి ఇవ్వలేదు. ఇట్లా 2 రకాలు ఉంటుంది. అంటే ఆ యొక్క ఆత్మాశ్రమ ప్రమాణాలు కూడా ముఖ్యం. అంటే కాన్షియస్నెస్ ఉంటేనే దాన్ని క్లాస్ అనాలి. నీకు ఒక భూమి ఉన్నంత మాత్రాన ఒక తరగతివి కాదు, అంటే నీకు భూమి ఉన్నదనే ఒక స్పృహ, దాన్ని అప్పుడు ఆ 2 భూమి ఉండాలి, మేము భూమి కలిగి ఉన్నామని ఒక ఏదైతే వర్గ స్పృహ దాన్ని మనం అదొక ప్రమాణం. ఈ 2 ప్రమాణాలు ఉన్నప్పుడే మనం దాన్ని వర్గంగా చెప్పుకోవచ్చు. ఒకటి ఆబ్జెక్టివ్ ప్రమాణాలు, అంటే నీకు భూమి కానీ వనరులు కానీ సంపద కానీ ఉండాలి. రెండోది, మాకు ఈ సంపద మేమంతా ఇట్లాంటి సంపద ఇట్లాంటి వనరులంతా ఒకటి అనే ఒక ఎప్పుడైతే నీకు ఆలోచన వస్తుందో అది కూడా ఉండాలి. అప్పుడే ఆ 2 ప్రమాణాలు అన్నప్పుడే దాని వర్గం అనవచ్చు. అది కార్మిక వర్గమే కావచ్చు, మధ్యతరగతి వర్గమే కావచ్చు, ఉన్నత వర్గమే కావచ్చు. ఈ 2 ప్రమాణాలు కూడా చాలా ముఖ్యమైనది మనకి ఇక్కడ అర్థమవుతుంది. చరిత్రలో సామాజిక వర్గాలు మరియు వర్గీకరణ తరగతుల ఆవిర్భావం, అంటే ఈ యొక్క వర్గపోరు అనేది ఏ రకంగా అసలు వచ్చింది, అసలు మానవ సమాజం అనేది ఎట్లా మొదలైంది అనేది మనం మొదట ఆదిమ నుంచి, అంటే రోమన్ కానీ లేకుంటే మనకు ఇండస్ సివిలైజేషన్ జరిగింది. ఇప్పుడు మనకు ఉదాహరణకి భారతదేశంలో రైల్వే లైన్ వేసేటప్పుడు హరప్పా మొహంజోదారో అనేది బయటపడ్డది. దాంట్లో ఏంటి అంటే అప్పుడే మనకు సైడ్ కెనాల్ ఉన్నాయి, మురుగు నీరు పోవడానికి స్నానం చేసినప్పుడు అనేది బయటపడ్డది. కరాచీలో రైల్వే లైన్ వేస్తుంటే, బ్రిటిషర్స్ రైల్వే లైన్ వేస్తుంటే ఇదంతా బయటపడ్డది. అంటే మనకు చరిత్రగా చూస్తే ఈ యొక్క సమాజం ఆ రోజు నుంచి ఇప్పుడు మనకి ఈ రోజు వరకు 20వ శతాబ్దంలో కంప్యూటర్లో మొత్తం మాట్లాడుతున్నాం. అంటే ఈ రోజు మీరు ఎక్కడో కూర్చున్నారు, ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు పట్టుకుని మీరు ఎక్కడో కూర్చొని మాట్లాడుతున్నాం, కానీ నేను మాట్లాడే తరగతి మీకు వస్తున్నారు. ఇంతకుముందు కంటే ఇది మారింది. అంటే మనకి ఉత్పత్తి కారకాలు అనేవి మారిపోయాయి. వీటినే మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటారు. అంటే ఇదంతా మారిపోయింది, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మారుతుంది. అయితే ఈ సమాజం అనేది ఎట్లా ఏ రకంగా దశలు మారుకుంటూ వచ్చింది, అసలు ఎట్లా తరగతుల ఆవిర్భావం జరిగింది, మనం సమాజాన్ని ఎన్ని వర్గాలుగా వర్గీకరించవచ్చు అనేది కార్ల్ మార్క్స్ ఒక సైద్ధాంతిక పరంగా మొత్తం సమాజాన్ని 4-5 రకాలుగా విభజించారు. అదేంటి అంటే ఆదిమ వర్గము, బానిస భూస్వామ్య వర్గము, భూస్వామ్య వర్గము, పెట్టుబడిదారు వర్గము మరియు కమ్యూనిస్టు వర్గము. మొత్తం సమాజాన్ని ఆయన ఈ యొక్క మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే ఉత్పత్తి విధానాన్ని బట్టి ఆయన సమాజాన్ని వర్గీకరించాడు. మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ బట్టి సమాజాన్ని విభజించాడు. అంటే ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది దాన్ని బట్టే సమాజాన్ని ఆదిమ సమాజం అని, బానిస సమాజం అని, భూస్వామ్య సమాజం అని, పెట్టుబడిదారు సమాజం అని, మరియు రాబోయే రోజులలో అది కమ్యూనిస్టు సమాజం అని ఆయన చెప్పడం జరిగింది. ఆదిమ సమాజంలో ఏంటి అంటే ఉత్పత్తి కారకాలు, ఆదిమ సమాజంలో జనాలు ఏం వాడేవాళ్ళండి, అందరూ బో అండ్ యారో, అంటే వాడు బాణం వేసుకొని పిట్టిని కొడతాడు. ఉదాహరణకి వాల్మీకి రామాయణం రాసేటప్పుడు నాకు తెలిసిన, పూర్తి చదవలేదు కానీ నాకు తెలిసింది ఏంటంటే, ఆయన బాణం తీసుకొని పిట్టిని కొడితే అది వేరే పిట్టు అది ఏడవడము, దాన్ని తట్టుకోలేక ఆయన రామాయణం రాయడం అనేది. అంటే ఆరో అండ్ బో అంటే ఇవి ఒక సాదా సీదా ఉత్పత్తి కారకాలు ఉండేటివి. వాళ్ళకు అంత మాంసం దొరుకుతుందని కాల్చుకొని తినేవాళ్ళు. నిప్పు కూడా ఆ టైంలో అప్పుడప్పుడే తెలుసుకుంటున్నాం. ముసలోళ్ళు అంటే కొంచెం వెనుకటి కాలం వాళ్ళు చెట్టు రాయని పెట్టుకునేవాళ్ళు, అది తెల్లగా ఉండేది. అగ్గిపెట్టెలు ఇవన్నీ ఉండకపోయేవి. ఆ చుట్టలో దూది పెట్టుకొని ఆ చెట్ముకి రాయిని ఇట్లా కొట్టి ఆ చుట్టను ఆ దూదికి అంటుకుంటే అది కాలుకుంటూ ఆ చుట్టలో పెడితే అది ఎప్పటికీ కాలుతా పోయేది. అంటే ఇట్లా ఒక అగ్నిని కనుక్కోవడము ఆదిమ సమాజం అనేది చాలా అట్లా ఉండేది. అంటే అక్కడ నీకు
మనం మనిషి వాడే యొక్క ఉత్పత్తి కారకాలు అనేటివి చాలా చాలా తక్కువ. అది ఒక చిన్న చిన్న వస్తువులు పనిముట్లు వాడేవాళ్ళు, అంత రాళ్ళు రప్పలు వాడేవాళ్ళండి. ఆ తర్వాత ఏమైంది అంటే అప్పటి వరకు ఎంత సమాజంలో నాకు తెలిసి ఏమైంది అంటే ఎప్పుడైతే ఆదిమ సమాజం ఉందో అప్పుడు ఇంతగా సమస్యలు లేవు. ఎందుకంటే అందరికీ మొత్తం అడివే, ఎవరి మీద పెత్తనం లేదు, ఎవరికి లవ్ లేవు, ఈ యొక్క గొడవ భూములు లేవు, ఏమి లేవు, పెద్దగా ఏం లేవు. అందరూ కూడా ఒక ఒక కమ్యూనిస్ట్ సమాజంలో బతికేవాళ్ళు. ఈ యొక్క ఎప్పుడైతే ఇనుము అనేది కనుక్కోబడిందో, అంటే చరిత్రలో మరోసారి చెప్తున్నాను, చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి మీరు. ఎప్పుడైతే ఇనుము అండ్ బ్రౌన్స్ అంటే రాగి, ఈ రెండు వస్తువులు ఎప్పుడైతే కనుక్కోబడ్డాయో అప్పుడు ఏమైంది అంటే ఈ యొక్క భూస్వామ్య వ్యవస్థ అనేది, అంటే ఉత్పత్తి అనేది ఇనుము కనుక్కోవడంతో వాడు బండిలో చక్రం పెట్టడం కానీ, లేకపోతే రకరకాల ఇనుముతోటి వాడు మనిషి అనేవాడు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ యొక్క ఉత్పత్తిని ఎక్కువ పెంచాడు. ఈ ఉత్పత్తిని ఎక్కువ పెంచినప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మనకు అదే టైంలో ఎప్పుడైతే ఇనుమును కనుక్కున్నామో అదే టైంలో ఏమైంది అంటే మనకు స్థిరమైన వ్యవసాయం వచ్చింది. ఈ స్థిరమైన వ్యవసాయం రావడము, ఇనుమును కనుక్కోవడము, బ్రౌన్స్ రాగిని కనుక్కోవడం ద్వారా ఏమైంది అంటే ఉత్పత్తి ఎక్కువైందండి. మనుషులు తక్కువ వల్ల ఉత్పత్తి ఎక్కువైంది. ఇప్పుడు 10 మందికి కావాల్సిన ఉత్పత్తి ఒక 50 మందికి అయింది అనుకోండి, ఆ మిగతా 40 మందికి ఆ ఉత్పత్తి ఎక్కడ పోవాలి? ఎవరి దగ్గర అయితే ఆ ఉత్పత్తి మిగిలిన ఉత్పత్తి ఉందో వాడు భూస్వామి అయ్యాడు, ఎవరి దగ్గర అయితే లేదో వాడు కార్మిక వర్గం, కర్షక వర్గం అయ్యాడు. అంటే ఈ మిగులు విలువ అనేది ఏదైతే అందరు కలిసి ఉత్పత్తి చేసిన ఉత్పత్తిలో ఎవడైతే దాన్ని ఎక్కువగా దాన్ని స్వాధీనం చేసుకున్నాడో దాన్ని వాళ్ళు భూస్వాములు గాను, మిగతా వాళ్ళు కూలీలు గాను ఉన్నారు. ఇది తర్వాత ఏమైంది అంటే ఈ యొక్క భూస్వామ్య వ్యవస్థ కూడా కుప్పకూలిపోయింది. ఎట్లా కుప్పకూలిపోయింది? అది భూస్వామ్య వ్యవస్థ కూడా కుప్పకూలిపోయింది. ఎందుకు కుప్పకూలిపోయింది అంటే విపరీతమైనటువంటి జనాభా పెరగడం, అంటే రోజు రోజుకి జనాభా పెరగడము. ఈ మధ్య యుగాలలో కూడా ఏమైంది అంటే ఇనానిమేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు నీళ్లకు వాటికి సహజ సిద్ధంగా ఇనానిమేట్ అంటే అది కదలదు, అంటే కింద నుంచి పైకి పోయింది కానీ అది ఇక్కడ రోషం లెక్కనే ఉంటుంది. అంటే ఒక దాన్ని ఫ్లో చేస్తే దాంట్లో ఎనర్జీ వస్తుంది, ఒక శక్తి వస్తుంది అనేది మనిషి కనుక్కోవడం అనేది జరిగింది. అదేవిధంగా మనం సోలార్ ఎనర్జీ ఇవన్నీ, అంటే ఇనానిమేట్ ఎనర్జీస్ ని కంట్రోల్ చేయడం అంటే మనిషి ఈ యొక్క ప్రకృతి మీద నిమ్మలంగా పట్టు సాధించడం మొదలుపెట్టాడు. అంటే నీటి నుండి అది చేయడము, లేకుంటే మన ఇదేంటి అంటే ఉత్పత్తి చేయడం, బొగ్గు నుంచి మనకు ఎలక్ట్రిసిటీని ఇవన్నీ ఉత్పత్తి చేయడం, అంటే ఇట్లాంటివన్నీ కూడా ఇనానిమేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ ని మనిషి అనేవాడు ట్యాప్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మనకు సోలార్ ఎనర్జీ ఉందండి, అది భూస్వామ్య వ్యవస్థ కూలిపోయే ముందు వచ్చి, అంటే అట్లాంటి టైంలోనే ఇట్లాంటి ఇన్వెన్షన్స్ అని జరిగాయి. అంటే నీటి నుంచి చేయడము, అతను బొగ్గు నుంచి, ఇట్లా ప్రకృతి మీద మనిషి అనేవాడు ఒక కంట్రోలింగ్ అనేది మొదలు పెట్టడం తోటి అది భూస్వామ్య వ్యవస్థపై అది స్టీమింగ్ అని కొనుక్కోవడము, ఆ తర్వాత అది వస్త్ర పరిశ్రమలలో ఉపయోగించడము, ఆ తర్వాత వస్త్ర పరిశ్రమలు రావడం 18వ-19వ శతాబ్దంలో, 17, 18, 19 శతాబ్దాల్లో రావడం, మొత్తం సమాజం మొత్తం అతలాకుతలం అయిపోవడము, ఈ సమాజం ఊర్లో ఎప్పుడు ఉండకపోవడము, అంత సిటీలకు రావడం, మాంచెస్టర్, లాంకెస్టర్ లాంటి సిటీలకు రావడం, మొత్తం సమాజం మొత్తం ఒక పెట్టుబడిదారి సమాజంగా మారింది. ఈ దశలోనే కార్ల్ మార్క్స్ పుట్టాడు, రాశాడు. అసలు ఇంత అది ఒక రకంగా మానవాలే మొత్తం మారుతున్నటువంటి సంధి దశ అన్నాడు. భూస్వామ్య వ్యవస్థ మొత్తం కూలిపోయి, ఎందుకు కూలిపోయింది అంటే ఒక 2 విషయాలు. ఒకటేమో ఉత్పత్తి కారకాలు, అంటే మీన్స్ అది ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్, అవి ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తి కారకాలు. ఉత్పత్తి సాధనాలను భూమి, లేబరు, ఇవి ఉత్పత్తి ఉత్పత్తి కారకాలు అంటే మీన్స్ అంటే టెక్నాలజీ కూడా మారింది. ఈ టెక్నాలజీ మారడం వల్ల మొత్తం భూస్వామ్య మొత్తం పడిపోయి ఈ పెట్టుబడిదారి విధానం వచ్చింది. ఇప్పుడు ఊర్లో మీరు చూసే ఉంటారు, బట్టలు నేసే వాళ్ళు ఒక చీర నేయాలంటే ఒక 3 రోజులు 4 రోజులు పడుతుంది. ఈ రోజు కూడా అంటే ఇప్పుడు ఎవరు బట్టలు నానడానికి మనం బట్టలు నేయడం లేదనుకోండి, కానీ అదే ఒక మిషన్ ఒక రోజులో కొన్ని వందల చీరల్ని, పాలిస్టర్ చీరల్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. మనకు బ్రిటిషర్లు ఏం చేశారు, భారతదేశాన్ని ఒక కాటన్ రా మెటీరియల్ సప్లై చేసే దేశంలో పెట్టుకున్నారు, వాళ్ళ దేశంలో ఉత్పత్తి చేయడానికి. ఇప్పుడు నేను స్లిప్పర్ వేసుకుని వచ్చాను ఈరోజు క్లాస్కి, ఇది రబ్బర్ది. ఇప్పుడు అదే ఊర్లో ఒక అతను
తోలుతోటో ఇంకో దేనితోటో ఒక చెప్పుల్ని తయారు చేయాలంటే అది ఒక వారం రోజులు 10 రోజులు అతను తోలు ఎండబెట్టి దాన్ని దాన్ని సో మన దాంట్లో దాంట్లో సున్నంలో వేసి ఆ తోలు క్లీన్ చేసి ఆ తర్వాత దాన్ని చెప్పుగా మార్చి ఇవ్వాలి అంటే అది ఒక నెల రోజుల సమస్య. కానీ అదే పెట్టుబడిదారు విధానం ఏం చేసింది, ఇక్కడ మీకు టెక్నాలజీ మారింది. టెక్నాలజీ అంటే ఉత్పత్తి సాధనాలు కారకాలు రెండు మారాయి. వీటితోటి నీకు ఉత్పత్తి ఏమైందంటే ఒక సాదాసీద ప్రజలకు ఈ రోజు 20 రూపాయలు 30 రూపాయలు పెడితే స్లిప్పర్లు, లేకపోతే 50 రూపాయలు పెడితే స్లిప్పర్లు వస్తుంది. అంటే పెట్టుబడిదారి విధానము అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను విధానం. ఈ పెట్టుబడిదారి విధానంలో ఏమైంది అంటే ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తి సాధనాలు. ఉత్పత్తి కారకాలు అనేవి మారిపోయాయి, అంటే టెక్నాలజీ అని అర్థం. ఈ టెక్నాలజీ మొత్తం మారిపోయి నీకు మొత్తం ఈ యొక్క ఉత్పత్తి వ్యవస్థనే మారిపోయింది. ఇది పెట్టుబడిదారు. అయితే ఉత్పత్తి వ్యవస్థ మారవడంలో తప్పులేదు, కానీ ఇక్కడ మనిషి యొక్క దోపిడీ అనేది పెరిగిందండి. ఈ ఉత్పత్తి వ్యవస్థ అనేది ప్రభుత్వ రంగంలో ఉంటే మళ్ళీ పర్వాలేదు. ఎప్పుడైతే పెట్టుబడిదారు విధానం వచ్చింది, ఇదంతా ప్రైవేట్ రంగంలో జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇంతకుముందు మీ అందరికీ లేదు తెలుసో లేదో, ఇప్పుడు టెస్లా అధ్యక్షుడు ఉన్నాడు. టెస్లా అనేవాడు ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు. ఆయనే సొంతంగా రాకెట్ లాంచింగ్ చేశాడండి. అంటే ఏంటంటే దీని అర్థం ఏంటి అంటే పెట్టుబడిదారి విధానంలో నీకు సాంకేతికత లేకుంటే ఇది అనేది ప్రైవేట్ రంగంలో ఎక్కువైపోయి అది వాళ్ళు చేస్తున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే చేయడం తప్పలేదు, కానీ దానివల్ల దోపిడీ జరుగుతుంది అనేది ఇక్కడ అర్థం చేస్తుంది. అంటే ఈ వర్గ వైరుధ్యం ఎందుకు వస్తుంది అంటే పెట్టుబడిదారి విధానంలో జరిగినటువంటి ఉత్పత్తి విధానంలో జరుగుతున్నటువంటి కార్మికులకి మరియు యజమానులకు జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతే ఈ సంబంధాలు ఉన్నాయో అది వర్గ వైరుధ్యం తీసేసి పెట్టుబడిదారి విధానం కూలిపోతుందని కార్ల్ మార్క్స్ చెప్పాడు. అది ఒక పేక మేడ లాంటిది పెట్టుబడిదారి విధానం. ఎందుకంటే కొన్ని కోట్లాది మంది కార్మికులు ఉన్నారు, కొద్ది మంది మాత్రమే పెట్టుబడిదారులు ఉన్నారు. వీళ్ళంతా దోపిడీ చేస్తున్నారు. ఏ రోజైతే కార్మికులు కర్షకులు మేము దోపిడీకి గురవుతున్నాము, మాకు రావాల్సినటువంటి వాటా రావట్లేదని అందరూ తిరుగుబాటు చేసేసి అది వాళ్ళు తిరుగుబాటు చేస్తే పెట్టుబడిదారులు అందరూ మొత్తం చచ్చిపోవాల్సి ఉంటుంది అన్నట్టు. కొన్ని సినిమాలలో కూడా చూపిస్తారు. చివరికి ఊర్లో ఉన్నటువంటి భూస్వాములు చెప్పడం, లేకపోతే కార్మిక మన అంటే చెప్పడం మనం సపోర్ట్ చేయడం కాదు, కానీ అట్లా జరుగుతుంది అండి. అదే పెట్టుబడి జరిగిన కార్మికులంతా కలిసేసి ఇప్పుడు సిప్లా కంపెనీ ఉందండి, రెడ్డి ల్యాబొరేటరీస్ ఉన్నారు. రెడ్డి ల్యాబొరేటరీస్ అతను కొన్ని వేల కోట్ల రూపాయలకి అతను అధిపతి. దాంట్లో ఎన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళంతా తిరగబడ్డారు అనుకోండి, ఒక మీటింగ్ పెట్టుకుని వాట్సాప్ గ్రూప్ లో ఆ రెడ్డి మొత్తం లీగల్ పనిచేసేసి మొత్తం దాన్ని తిరగబడ్డారు అనుకోండి, అప్పుడు ఏమైందండి ఆ యొక్క మొత్తం రెడ్డి ల్యాబొరేటరీస్ అనేది అక్కడ అందులో పనిచేస్తున్నటువంటి శ్రామికులకి, కార్మికులకు, సైంటిస్టులకి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అది మారుతుంది. అంటే ఇక్కడ పెట్టుబడిదారు విధానం ఎక్కువగా ఈ ప్రాఫిటీరింగ్ దోపిడీ వ్యవస్థ కాబట్టి దీంట్లో మీకు వర్గ సంఘర్షణ కూడా అధికంగా జరుగుతుంది. మీకు ఏ టైంలో కూడా ఒక బాంబే గట్టి వెళ్ళొచ్చు. ఒక కార్మికుడు కనుక వాడికి తిరగబడ్డాడు అనుకోండి, అప్పుడు ఏమైందండి మొత్తం కార్మికులు తిరగబడిపోయి మొత్తం అసలు సమాజాన్ని అజ్జేయచ్చు. ఎందుకంటే దోపిడీ వ్యవస్థ ఎక్కడనో ఒక చిన్న నిప్రోవా పడ్డది అనుకోండి, మొత్తం పంటంతా కాలిపోయినట్టు ఎక్కడనో ఒకరికి జరిగిన అన్యాయానికి వాడు తిరగబడితే ఇది మొత్తం అది మొత్తం ఆ పెట్టుబడిదారి విధానమే మొత్తం పోవచ్చు. కార్ల్ మార్క్స్ ఏమంటాడు అంటే ఈ యొక్క పెట్టుబడిదారి విధానంలో ఈ యొక్క ప్రైవేట్ పెట్టుబడిదారి విధానం అండ్ ఈ ప్రైవేట్ చేతుల్లో ఉండడం, ఇప్పుడు అమెరికా మొత్తం కూడా అది ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే ఉంటుందండి. అది మీకు ఈవెన్ నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు మన డబ్బులు ప్రింట్ చేయాలి అంటే అది ఆర్బీఐ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు, కానీ అమెరికాలో డబ్బులు ప్రింట్ చేయడం కూడా ప్రైవేట్ వాళ్ళు చేస్తారనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అది వాళ్ళు డిఫెన్స్ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి, అంటే పూర్తిగా కూడా ఉత్పత్తి కారకాలు కానివ్వండి, ఉత్పత్తి సాధనాలు కానివ్వండి పెట్టుబడిదారు చేతులు. దీనివల్ల ఏమవుతుందంటే దోపిడీకి ఎక్కువ అవకాశం ఉంది. ఒక్క రోజుగా ఇప్పుడు మన పేపర్లలో వస్తుంటుంది ప్రపంచ మిలియనీర్ల నెంబర్ అని. వీళ్ళంతా ఎట్లా మిలియనీర్లు అయ్యారు, ఎన్ని కోట్ల మందిని వాళ్ళు దోపిడీ చేస్తే అయ్యారు అంటే ఇది నీకు ఈ యొక్క ఇన్ ది womb of bourgeoisie there is exploitation, in the womb of capitalism అంటే దాని కడుపులోనే ఈ యొక్క దోపిడీ లక్షణాలు ఉన్నాయనేది మనకు కార్ల్ మార్క్స్ చెప్తాడు. ఆదిమ సమాజ వ్యవస్థ, ఆదిమ వర్గ వ్యవస్థ ప్రజలకు మొదటి మరియు అత్యంత సంస్థ మరియు ఇది వేల సంవత్సరాలుగా ఉనికిలో ఉంది. పురుషులు మరియు మహిళలు వేట మరియు ఆహార సేకరణ కోసం కర్రలు మరియు రాళ్ళ వంటివి ఆదిమ సాధనాలు ఉపయోగించడం ప్రారంభించారు.
క్రమంగా వారి సాధన మెరుగుపరిచారు మరియు అగ్ని, సాగు మరియు పశుపోషణను నేర్చుకున్నారు. చాలా తక్కువ స్థాయిలో ఉత్పత్తి శక్తులు మన ఈ వ్యవస్థలో ఉండేవి. ఉత్పత్తి సాధనాలు ఉమ్మడి యాజమాన్యంపై ఆధారపడి ఉన్నది. అంటే అందరు కలిసి ఈ యొక్క ఉత్పత్తి సాధనాలు ఉండేవి. వాళ్ళ దగ్గర ఏముందండి? ఏం లేదు, రాళ్ళు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, అప్పుడే నిపుణులు అనుకున్నారు. దీన్ని పట్టుకొని వాళ్ళు ఆదిమ సమాజం వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మీరు ఆ ఫోటో చూస్తున్నారు కదా, ఆ ఫోటోలో ఏముంది? ఇప్పుడు ఒకడు ఆ కత్తితోటి చేపను ఇట్లా నెడుతున్నాడు, అంటే చేపలు పడుతున్నాడు. అట్లా చేపలు పట్టి దాని చేపలతోటి అట్లా వాళ్ళు బతికేవారు. స్లేవ్ ఓనర్ సొసైటీ, బానిసములు మరియు యజమాని. ఆ తర్వాత ఎప్పుడైతే మన బానిస వర్గం అనేది ఒకటి ఏర్పడ్డది. బానిస యజమాని సమాజంలో ఆదిమ ఉపకరణాలు పరిపూర్ణం చేయబడ్డాయి మరియు రాయి మరియు చెక్క యొక్క దీంట్లోకి ప్రొడక్షన్ లోకి వచ్చిందని మనకు అర్థమవుతుంది. పెద్ద ఎత్తున వ్యవసాయము, రైజింగ్, మైనింగ్ మరియు హస్తకళలు అభివృద్ధి చెందాయి. ఈ రకమైనటువంటి ఉత్పత్తి శక్తుల అభివృద్ధి ఉత్పత్తి సంబంధాలను కూడా మార్చింది. ఈ సంబంధాలు బానిస యజమాని ఉత్పత్తి సాధనాలు మరియు బానిస మరియు వారు ఉత్పత్తి చేసిన ప్రతి దానిపై సంపూర్ణ యాజమాన్యంపై ఆధారపడినాయి. బానిసలు ఆకలితో చనిపోకుండా ఉండేది, కనీస అవసరాలతో మాత్రమే యజమాని వారిని విడిచిపెట్టేవాడు. మీరు అమెరికాలో కూడా తెలిసి మీరు కింటా కుంటే క్యారెక్టర్ చదివితే, ఇప్పుడు 7 తరాల నవలకి మీరు చదివితే మీకు అర్థమైంది ఏంటి అంటే, మొత్తం అమెరికా మొత్తం కూడా ఈ ఆఫ్రికన్స్ తీసుకొచ్చినటువంటి స్లేవ్స్ నిర్మించారు. అంటే మధ్య యుగాలలో ఆదిమ సమాజం తర్వాత స్లేవ్స్ అనే వాళ్ళు ఒక సమాజం వచ్చింది. అది 18వ శతాబ్దం వరకు కూడా అది సాగింది. అబ్రహం లింకనే ఈ యొక్క స్లేవ్స్ దాని మీద దాని యొక్క స్లేవరీ దాని అబాలిషన్ మీద సంతకం చేశారు. అంటే ఈ రకంగా బానిస స్లేవ్ ఓనర్ సొసైటీ వచ్చింది. ఇంక్లూడింగ్ మనకు ఇస్లాం చరిత్ర చూస్తే మొహమ్మద్ ప్రాఫెట్ దగ్గర కొంతమంది స్లేవ్స్ ఉండేవారు. అండ్ అట్లాంటి స్లేవ్ సొసైటీ అనేది ఉండేది. ప్రిమిటివ్ సొసైటీ తర్వాత స్లేవ్ సొసైటీ అనేది వచ్చింది. అంతేందుకు ఇప్పుడు తెలంగాణలో కూడా నా చిన్నతనంలో విన్నది ఏంటంటే బాండెడ్ లేబర్షిప్ ఉండేదండి. ఏం రా, ఎవడన్నా మంచి చొక్కా వేసుకుంటే మీరు మా భూమి చూసే ఉంటారు. దాంట్లో కట్టు బానిసత్వం ఉండేది. ఇట్లా ఈ రకంగా శబనాగ్ని సినిమాలు చాలా వచ్చాయి. కట్టు బానిసత్వం ఎట్లా ఉండేది తెలంగాణలో. అంటే ఈ రకంగా మీరు మా భూమి చూస్తే అది బానిసత్వం యొక్క పునాదులు ఎట్లా ఉన్నాయనేది తెలుస్తా ఉంది. ఫ్యూడల్ సొసైటీ, ఎప్పుడైతే ఈ యొక్క సమాజం ఉత్పత్తి శక్తుల ప్రగతిశీల అభివృద్ధి భూస్వామ్య విధానం అంటే అది ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది మీకు అభివృద్ధి శక్తులు చెందాయి. మానవ శ్రమతో పాటు నిర్జీవమైనటువంటి శక్తులను నీరు, గాలిని ఉపయోగించడం ప్రారంభం. ఇప్పుడు గాలి నిరీక్ష అన్నప్పుడు దానికి జీవం లేదండి, కానీ దానివల్ల మనకు పవర్ వస్తుంది. ఇప్పుడు మనకు ఫ్యాన్లు, లైట్లు వెళ్తుందంటే గాలి నీరు వల్ల, ఎందుకంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ వస్తుంది. చేతి పనులు మరియు అభివృద్ధి చెందాయి. కొత్త పనిముట్లు మరియు యంత్రాలు కనుగొనబడ్డాయి. ఈ దశలోనే ఫ్యూడల్ సొసైటీలోనే కొత్త యంత్రాలు కనుగొంటాయి, పాతవి మెరుగుపరచబడ్డాయి. హస్తకళల శ్రమ ప్రత్యేకమైన ఉత్పాదక గణనీయంగా పెంచుతుంది. ఉత్పత్తి శక్తుల అభివృద్ధి భూస్వామ్య ఉత్పత్తి సంబంధాల ఆవిర్భావం దారితీసింది. ఈ సంబంధాలు సెల్ఫ్లు లేదా భూమి రైతుల భూస్వామ్య ప్రభుల యాజమాన్యంపై ఆధారపడుతుంది. ఉత్పత్తి సంబంధాలు ఆధిపత్యం మరియు లొంగడం, భూస్వామ్య ప్రభువుల దోపిడీ, ఏదేమైనప్పటికీ సంబంధాలు బానిస వ్యవస్థ అంటే మరింత ప్రగతిశీలమైన, ఎందుకంటే అవి కార్మికుల కొంతవరకు శ్రమ పట్ల ఆసక్తిని కలిగించాయి. అంటే ఇక్కడ బానిస వర్గం కంటే కూడా భూస్వామ్య వర్గంలో కొంత ప్రగతిశీలమైనదని చెప్పుకోవచ్చు. దాంట్లో రైతులు మరియు చేతివృత్తుల వారు వారి యొక్క పనిముట్లు, భూమి యొక్క చిన్న భాగాలను కలిగి ఉన్నారు. అంటే భూస్వామ్య వ్యవస్థలు ఏమైందంటే ఒక్కడే ఒక పెద్ద భూములు లేకుండా వచ్చింది, కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న రైతులు, వాళ్ళు చేతి వృత్తుల వాళ్ళు, కళాకారులు, వీళ్ళందరూ కూడా కొంతవరకు ప్రగతిశీలంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇది ఎప్పుడైతే జనాభా పెరిగిందో, వలసవాదం ఎప్పుడైతే వచ్చిందో, మార్కెట్లు ఎప్పుడైతే వచ్చాయో, ఇప్పుడు మనకు డిమార్ట్ అని వస్తుంది, బిగ్ సినిమా హాల్స్ అని వస్తుంది. ఏంటంటే ఇవన్నీ మార్కెటింగ్ అన్నట్టు. మార్కెటింగ్ అసలు మార్కెట్లో ఎన్ని వస్తువులు అమ్మావు, ఎన్ని టీవీలు అమ్మావు, ఎన్ని కార్లు అమ్మావు, మన కార్ నెంబర్ 1 లో ఉందా లేదా, మన వాచ్ నెంబర్ 1 లో ఉందా లేదా, ఇవి చూడడమే తప్ప ఇంకా అంటే ఈ యొక్క జనాభా పెరుగుదల, వలసవాదము, మార్కెట్లు ఇవన్నీ కలిసి మొత్తానికి ఈ యొక్క ఫ్యూడల్ సొసైటీని ఒక కొత్త సమాజాన్ని దారితీశాయి. అదే పెట్టుబడిదారి వ్యవస్థ. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల అది సాధ్యమైంది. దీంతో అసంఘటిత కార్మికులు ఒక చోటికి చేరి అదే ఫ్యాక్టరీ చేరిపోయారు. వీళ్ళు ఏ రకంగా ఫ్యూడల్ వ్యవస్థ నుంచి ఒక క్యాపిటలిస్ట్ వ్యవస్థగా మారిపోయింది.
పెట్టుబడిదారు విధానంలో వర్గ సంఘర్షణ ఎందుకు తీవ్రతరం అవుతుంది? ఇప్పుడు ప్రతిరోజు మీరు పేపర్ తీస్తే ఒక ఇంత ముందు అంటే ఒక మీకు 90 వరకు ఏంటంటే ఒక పేపర్ తీస్తే అన్ని సాదాసీదా న్యూస్ ప్రభుత్వం. ఇప్పుడు ఏ పేపర్ తీసినా ఏ టీవీ ఛానల్ తీసినా ఇంట్లో గొడవల, వీధి గొడవల, లేకపోతే ఊరు గొడవల, మండలం గొడవల, జిల్లా గొడవల, రాష్ట్ర గొడవల, దేశ గొడవల, ప్రపంచ గొడవల, ఇట్లా గొడవలు ఇది ఎందుకు అవుతుంది అనేది అంటే కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడు అంటే 20వ శతాబ్దంలో పెట్టుబడిదారు విధానం అనేది దోపిడీ ఎక్కువ చేసుకుంటుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా కూడా ఎక్కువగా దానికి ఎక్కువ పెద్ద ఎత్తున వ్యతిరేక పోరాటం కూడా జరుగుతుంది. పెట్టుబడిదారు విధానంలో పెద్ద ఎత్తున యంత్ర ఉత్పత్తి అనేది పెట్టుబడిదారి ఉత్పత్తి శక్తుల యొక్క నిర్దిష్ట లక్షణం. హస్తకళాకారులు మరియు తయారీదారు స్థానంలో భారీ కర్మాగారాలు, మొక్కలు మరియు గనులు వచ్చాయి. అంటే పెద్ద యంత్రాలు వచ్చాయి. ఇప్పుడు బిహెచ్ఎల్ ఉంది, బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇప్పుడు మనకు కరెంట్ పోయింది అనుకోండి, ఆ జనరేటర్ రావడానికి, ఆ తర్వాత వీటన్నిటి కూడా బిహెచ్ఎల్ అనేది ఉంటుంది. అంటే ఈ భారీ యంత్రాలు రావడం, వీటి వల్ల మొత్తం మారిపోయింది. మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో పెట్టుబడిదారు ఉత్పాదక శక్తులు వివరించారు. ప్రకృతి శక్తులను మనిషికి అప్పగించడం, యంత్రాలు, పరిశ్రమలకు మరియు వ్యవసాయ రంగానికి రసాయన శాస్త్రాన్ని వర్తింపజేయడం, కెమికల్ రెవల్యూషన్ కూడా జరిగింది. అవి నావిగేషన్, రైల్వేస్, ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్స్, సాగు కోసం మొత్తం ఖండాలను క్లియర్ చేయడం, నదులను, కాలువలను, మొత్తం జనాభాను, భూములను బయటకు తీసుకురావడం, 1 లేదా 2 శతాబ్దాల్లో పెట్టుబడిదారు విధానం ఉత్పాదక శక్తులను అభివృద్ధి చేయడంలో మానవ చరిత్రలో మునుపటి అన్ని యుగాలకు సాధించిన దానికంటే ఎక్కువ సాధించింది. ఒక 200 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే, ఈ 200 సంవత్సరాల చరిత్ర కార్ల్ మార్క్స్ ఏమంటాడు అంటే, ఏదైతే ఈ 100-200 సంవత్సరాలలో మనం కనుక్కున్న ఈ ఉత్పత్తి శక్తులను అభివృద్ధి చేశామో అది మొత్తం సమాజం అంటే మనం పుట్టినామంటే కొన్ని 100,000 దాంతో ఈ 200 సంవత్సరాలలో జరిగినటువంటి సాంకేతిక పురోగతి, ఉత్పాదక శక్తుల యొక్క అభివృద్ధి అనేది అంత జరిగింది అనేది కార్ల్ మార్క్స్ చెప్తాడు. 100 సంవత్సరాలలో ఇంతవరకు జరిగింది మొత్తం ఈ యొక్క 100 సంవత్సరాలు జరిగింది అనేది కార్ల్ మార్క్స్ చెప్తాడు. కమ్యూనిజం అంటే అసలు 1930లో ఈ యొక్క భూస్వామ్య వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమాన్ని, అది ప్యారిస్లో వచ్చింది. వీళ్ళంతా విప్లవ పార్టీల వాళ్ళు భూస్వామ్య వర్గాన్ని వాళ్ళు వ్యతిరేకించి కొత్త సామాజిక కార్మిక వర్గ నియంతృత్వాన్ని తీసుకురావడానికి ఉద్యమించారు. దీని ఫలితంగానే మన కమ్యూనిజం అనే పదం వచ్చింది. 19వ శతాబ్దం చివరి భాగంలో శ్రామిక వర్గ ఉద్యమాన్ని వివరించడానికి సోషలిజం మరియు కమ్యూనిజం అనే 2 పదాలు పరస్పరం మార్చుకోబడ్డాయి. మార్క్స్ మరియు ఎంగెల్స్ కూడా ఇదే పద్ధతిలో ఉపయోగించారు. రెండు కూడా అంటే బూర్జువా పార్టీలని వ్యతిరేకించి కార్మిక వర్గ సమాజాన్ని తీసుకురావడం మొట్టమొదటిసారిగా ప్యారిస్ లో జరిగింది. అది అంటే ఈ యొక్క ఏదైతే ఈ ప్రయత్నం జరిగిందో ఒక భూస్వామ్య సమాజాన్ని తీసేసి ఒక కార్మిక వర్గ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగిన మొట్టమొదటి ప్రయత్నం అనేది దాన్ని కమ్యూనిజం అని మనం చెప్పుకోవచ్చు. వర్గ పోరాటం మరియు విప్లవం. వర్గ పోరాటం ఎట్లా జరుగుతుంది, మనం ప్రతిరోజు ఎట్లా పోరాటం జరుగుతుంది, వర్గ పోరాటం 20వ శతాబ్దంలో కూడా ఎట్లా జరుగుతుంది అనేది మనకు కార్ల్ మార్క్స్ ప్రకారం ఉత్పత్తి విధానం లేదా ఆర్థిక నిర్మాణం సమాజం ఆధారంగా లేదా పునాదిగా స్పష్టమవుతుంది. దేనికైనా ఆర్థికం అనేది ఆర్థిక విషయాలు, ఉత్పత్తి విధానం అంటే భూమి ఉందా, డబ్బులు ఉన్నాయా, ఇవన్నీ ప్రధానం అనేది ముఖ్యం. ఈ వ్యవస్థలో ఏదైనా మార్పు సూపర్ స్ట్రక్చర్ లో మరి తత్ఫలితంగా సమాజంలో ప్రాథమిక మార్పులకు కారణమవుతుంది. ఇప్పుడు మనకు సూపర్ స్ట్రక్చర్ అంటే మనకు కులము, మతము, మన యొక్క డ్రెస్, పాటలు ఇవన్నీ కూడా సూపర్ స్ట్రక్చర్ లోకి వస్తాయి. ఇవి కూడా ప్రాథమిక సమాజంలో మార్పుకు గురి చేస్తాయని అర్థమవుతుంది. ఉత్పత్తి విధానంలో మార్పులు తప్పనిసరిగా ఉత్పత్తి శక్తులు మరియు ఉత్పత్తి సంబంధాలలో మార్పులు వస్తాయి. అంటే ఎప్పుడైతే ఉత్పత్తి శక్తులు మారుతాయో మనకి ఏమవుతుందంటే మొత్తం ఉత్పత్తి సంబంధాలు కూడా మారుతాయి. ఉత్పత్తి సంబంధాలు కూడా మారి ప్రైవేట్ యాజమాన్యము, అసమాన దోపిడీ ఇవన్నీ కూడా మారుతాయి మనకు. ఎందుకంటే ఇక్కడ కార్మికులు కూడా చైతన్యవంతం అవుతారు. దీనివల్ల వీళ్ళు ఈ యొక్క వర్గ పోరాటం చేసి ఈ యొక్క పెట్టుబడిదారుల యొక్క నియంతృత్వాన్ని వాళ్ళు కూలదోస్తారనేది కార్ల్ మార్క్స్ చెప్తాడు. ఇది ఉత్పత్తి సాధనాలకు, ప్రైవేట్ యాజమాన్యానికి మరియు ఉత్పత్తి సంబంధాలలో మార్పు కారణమైంది. అది ఆదిమ వర్గ సమాజం యొక్క ముగింపును గుర్తించింది మరియు తద్వారా బానిస యజమాన సమాజం యొక్క ఆవిర్భావంతో సమానత్వం, దోపిడీ మరియు వర్గ
సంఘర్షణ యొక్క సుదీర్ఘ చరిత్ర ప్రారంభమైంది. ఎప్పుడైతే మార్క్స్ ఏం చెప్తాడు అంటే, మీకు ఒక ముక్కలో అర్థమయ్యేటట్టు చెప్తాను. మార్క్స్ ఏం చెప్తాడు అంటే, ఎప్పుడైతే మధ్యయుగాలలో ఈ యొక్క దోపిడీ యొక్క మిగులు విలువ ఏదైతే కొద్ది మంది దగ్గర ఉండడం మొదలైందో అప్పటి నుంచే సంఘర్షణ అనేది మీకు ఎక్కువ అయిందని చెప్పొచ్చు. ఇంతకుముందు ఒక ఇంగ్లీష్లో ఒక పదం ఉన్నాడు, ఒక ప్యాసేజ్ ఉంది, బిలీవ్స్ అంటాడు. అంటే మనిషి తనకు తాను పునరుత్పత్తి చేసుకునే క్రమంలో ఒక మనిషి ఇంకొక మనిషితో, మనిషి ప్రకృతితోటి గల సంబంధాలు మొదలయ్యాయి. ఇది భౌతిక పునాది. ఆ పునాది యొక్క ఉపరితలమే మిగతా అన్ని కూడా, అది కులం కావచ్చు, మతం కావచ్చు, కల్చర్ కావచ్చు, బట్టలు కావచ్చు, పాటలు కావచ్చు, ఎంత ఉపరితలం అనేది అది క్లాసిక్ స్టేట్మెంట్ అని చెప్పవచ్చు. ఈ రకంగా మనిషి తనకు తాను పునరుత్పత్తి చేసుకునే క్రమంలోనే పునరుద్ధి చేసుకునే క్రమంలో మనిషి ఇంకొక మనిషితోటి, మనిషి ప్రకృతితో గల ప్రాథమిక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అది స్ట్రక్చర్ ఆఫ్ ది, అది పునాది అని చెప్పుకోవచ్చు సమాజానికి. దానిపైన మిగతా అనేది కూడా అర్థమవుతుంది. ఈ పునాదిలో ఎట్లా ఉంటుంది అంటే, ఎవరి దగ్గరనైతే ఈ భూమి, ప్రకృతి ఇవన్నీ సంపద ఉంటుందో వాడు పెట్టుబడిదారి విధానంగా మిగతా వాళ్ళతో కూలీగా మొదలైందో, ఎప్పుడైతే ఈ యొక్క మిగులు విలువ కొద్దిమంది దగ్గరతో ఉండడం మొదలైందో అప్పుడే ఈ యొక్క పోరాటము పోరాట యొక్క సుదీర్ఘ చరిత్ర అనేది, వర్గపోరు యొక్క సుదీర్ఘ చరిత్ర అనేది ఈ యొక్క మిగులు విలువతో మొదలైంది అని చెప్పవచ్చు. ఇప్పుడు మాకు ఇంట్లో ఎవరైనా ఒక ఇంట్లో విడిపోతున్నారు అనుకోండి, ఒక 5 ఎకరాల భూమి ఉంటే 5 పిల్లలు ఉంటే 2 ఎకరాలు ఇచ్చి మిగతా 1 ఎకరం సగం ఇస్తే, అంటే 1 ఎకరం మిగులు ఉన్నదాన్ని ఒకరికి ఎక్కువ ఇచ్చా అంటే మిగతా వాళ్ళకి తిరగబడతారు. అంటే నీకు ఎక్కడైతే ఈ యొక్క దోపిడీ మరియు ఇది ఎప్పుడైతే అసమానత్వం ఉంటుందో అక్కడనే మనకు ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అంటే ఈ మనకు పోరాటం అనేది సాగుతుంది అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇంకొక ప్రధానమైనటువంటి కార్ల్ మార్క్స్ యొక్క రచన ఏంటంటే, మనిషి మీరు 20వ శతాబ్దంలో ఇప్పుడు కూడా ఈ రోజు కూడా గమనిస్తే అర్థమైంది ఏంటంటే, పరాయీకరణకు ఎక్కువ గురవుతున్నాడు అనేది కార్ల్ మార్క్స్ చాలా స్పష్టంగా చెప్పాడు. పరాయీకరణ అంటే ఏంటి అని మీరు అడగవచ్చు. ఇప్పుడు ఉదయం లేస్తారండి మనం అందరం. ఉదయం లేకుండా మనం ఫస్ట్ ఏం చేస్తామండి, ఏదో సెల్ ఫోన్ చూస్తామో లేకపోతే కంప్యూటర్లో ఏం జరుగుతుందో ఇంకా చూస్తాం. అంతేగాని మనం ప్రకృతితో మన సంబంధం కలిగలేదు. పక్క మనుషులతో అంత పెద్దగా కలిసిన ఏమైనా కానీ ఆటలు, పాటలు, మన టీవీలు, లేకపోతే సెల్ ఫోన్లు, లేకపోతే ఇంకా పక్క ఇంట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, అసలు పేదోడు అన్నం తిన్నాడా లేదా, సిటీలో ఏం జరుగుతుంది, ఇవన్నీ మనకేం ఉండవు. అంటే ఏమవుతుంది అంటే మనిషి మనమే పరాయీకరణ చెందుతున్నాం. అంటే ఇది ఏంటి అంటే, కార్ల్ మార్క్స్ ఏమంటాడు అంటే, ఈ యొక్క ఎక్కువ దోపిడీ ఉన్నటువంటి ఈ యొక్క సమాజం అనేది హైలీ డివిజనైజ్డ్ సొసైటీ ఉంటుందండి. అంటే ఒక వాచ్ ఉంది, ఇప్పుడు ఈ వాచ్ ఉంది, ఈ వాచ్ని తయారు చేసేటప్పుడు ఒక్కడే ఈ వాచ్ని తయారు చేయడు. దాంట్లో రకరకాలైనటువంటి భాగాలలో రకరకాలైన కార్మికులు ఎదుర్కొంటారు. కానీ ఆ కార్మికునికి సంబంధించింది కాదు ఆ వాచ్ అనేది వేరే వాళ్ళకి అమ్మడానికి. అంటే ఈ యొక్క ఒక వస్తువును ఉత్పత్తి చేసే విధానంలోనే ఈ యొక్క మనిషి పరాయీకరణ అనేది చెందుతున్నాడు అని. అంటే ఈ యొక్క ఉత్పత్తి విధానం తక్కువ అని చెప్తాడు కార్ల్ మార్క్స్. ఒక గ్లాస్ ఉత్పత్తి చేసినోడు ఆ గ్లాస్ ఓనర్ కాదు. ఒక చెప్పులు ఉత్పత్తి చేసినోడు ఆ చెప్పుల్ని వాడు సొంతంగా వేసుకోలేడు, వేరే వాళ్ళకి అమ్మాలి. మీరు ఒక మామిడికాయలు పంపించాలన్నప్పుడు కొన్ని బెస్ట్ మామిడికాయలు మనకు అమెరికా కంటే కూడా మనకి ఎక్కువ రేటు ఉండొచ్చు. ఎందుకంటే వాడు ఒకేసారి ఎక్కువ పంపించడం వల్ల మనకు తక్కువ రేటు పడవచ్చు. మనకి ఇక్కడ మన పక్కనే ఉన్న చెట్టు మనకు ఎక్కువ రేటు పడవచ్చు. అంటే పరాయీకరణ చెందుతుంది. ఇక్కడ వస్తువులు మన ఉత్పత్తి విధానమే లోనే ఈ యొక్క పరాయీకరణ ఉందనేది కార్ల్ మార్క్స్ చెప్తాడు. ఎందుకంటే డెడ్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ డామినేట్స్ ది లేబర్. అంటే ఒక డబ్బు, ఇప్పుడు ఒక 100 రూపాయల నోటు, దానికి జీవం లేదు, కానీ అది ఒక మనిషిని అరే నువ్వు పని చేయరా అంటే వాడు చేస్తాను అంటే డామినేట్ చేస్తాను డబ్బు. అంటే ఏంటి అంటే డెడ్ క్యాపిటల్ ఈస్ డామినేటింగ్ ది లివింగ్ క్యాపిటల్, లివింగ్ లేబర్. అంటే ఒక సజీవంగా బతుకున్న ఒక మనిషిని ఒక 100 రూపాయల నోటు, ఒక 1000 రూపాయల నోటు చూపించి పని చేయాలంటే ఒక దాని నోటుకైనా ఉందా మనిషి అంటే అదొక పేపర్ అది, కానీ వాడు చేస్తా ఉన్నాడు. అంటే ఏంటి, డెడ్ క్యాపిటల్. ఎవరైతే డబ్బున్నోడు డబ్బు లేని ఒక శ్రామికుని అట్లా ఆట ఆడిపిస్తుంది. దీనివల్ల పరాయీకరణ చెందుతాడు మనిషి. అంటే ఫ్యాక్టరీలో వర్కర్ కానివ్వండి, ఈ యొక్క అంటే డబ్బుల గురించి ఇట్లా ఇది అనేది చాలా ప్రధానంగా మనిషిని అది పరాయీకరణ చెందుతుంది. పరాయీకరణ అనేది 4 రకాలుగా ఉంటుందని చెప్తాడు. మనిషి తనకు తాను పరాయీకరణ చెందడం. ఎందుకంటే తాను మీద తనకి కంట్రోల్ ఉండదు. ఏం ఆలోచిస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా అతని మీద కంట్రోల్ ఉండదు. రెండోది, మనిషి పరాయీకరణ పక్కన సమాజం నుంచి, ప్రకృతి నుంచి కూడా.
ఆ పక్కన ఎట్లాంటి ప్రకృతి ఉంది, ఎట్లాంటి సమాజం ఉంది అనేది కూడా అతను ఆ యొక్క దాని నుంచి దూరంగా ఉంటాడు. ఇది రెండో రకమైనటువంటి పరాయీకరణ. మూడో రకంగా ఏంటి అంటే అసలు మొత్తం తను మాట్లాడుతున్న మనుషుల ద్వారా కానీ వ్యక్తులు కానీ అక్కడి నుంచి కూడా అతను పరాయీకరణ చెందుతాడు. ఇట్లా ఈ యొక్క పరాయీకరణ అనేది మొత్తం సమాజాన్ని ఒక విషపూరితంగా, ఇప్పుడు మీకు సమాజంలో ఎక్కువగా ఐసోలేషన్ ఉంటుంది, ఒంటరితనం ఉంటుంది, పరాయీకరణ ఉంటుంది, ఎవరిని ఎవరు పట్టించుకోడు, ఇంకో చిన్న ఫీవర్ వచ్చినా ఎవరు పట్టించుకోడు, ఇట్లా రకరకాలైనటువంటి పరాయీకరణ ఒక ఒక ప్రతిరోజు జీవితం అనేది ఒక నరకప్రాయంగా ఒక పెట్టుబడిదారి విధానం చేస్తుంది. చేసి మనుషుల్ని ఒక ఆత్మహత్యల వైపు అట్లా దారితీస్తుంది అనేది. ఎందుకంటే దోపిడీ ఎక్కువ ఉంటుంది. అయితే దీని వ్యతిరేకంగానే ఇప్పుడు పోరాటాలు వస్తాయి, మళ్ళీ ఒక నూతన సమాజం వస్తుందని కార్ల్ మార్క్స్ సూత్రీకరించాడు. చివరి ఈ మానవ సమాజ చరిత్రలో వర్గ సంఘర్షణ భావం గురించి మనం చర్చించాము. ఉత్పత్తి సాధనాలతో ప్రజల సంబంధం మరియు వారి వర్గ స్పృహ ఉంటుందనేది మనం నిర్వర్తించాము. ఇప్పటి వరకు జరిగిన చరిత్ర మొత్తం పోరాటాల చరిత్ర అని చెప్పాడు. లాస్ట్ లో మీకు ఒక కార్ల్ మార్క్స్ కొటేషన్ చెప్పి ముగిస్తాను. హిదర్ టు హిస్టరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్ అని చెప్పాడు. ఆల్ ది హిదర్ టు హిస్టరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్. ఇప్పటి వరకు జరిగిన చరిత్ర మొత్తం వర్గ పోరాటాల చరిత్ర అని కార్ల్ మార్క్స్ గారు నిర్వహించారు. మరొక పాఠంలో మళ్ళీ ఒకసారి వెళ్తాం. అప్పటి వరకు సెలవు.